మేజర్గా సొసైటీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న మామయ్య గారి పరువు పోయేది. అలాంటివేవి జరక్కముందే ఏడ విరగడైపోయింది. ఇకది తిరిగి రాదు కాబట్టి మనకెలాంటి ప్రమాదం లేదు. గౌతమ్ వచ్చేశాడు. దిగండి మీరా గారు. మీరాని తీసుకొస్తున్నాడు. ఏంటి సార్, నన్ను మీ ఇంటికి తీసుకొచ్చారేంటి? ఇక నుంచి ఇదే మీ ఇల్లు, ఇక్కడే మీ సమస్యకి పరిష్కారం ఉంది. రండి. అది కాదు సార్, నన్ను మళ్ళీ ఇంటికి రావద్దని బామ్మగారు చెప్పారు కదా. మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారో ఏంటో. ఎవరేమన్నా మిమ్మల్ని ప్రమాదంలో వదిలేలేను మీరా గారు. ఇక నుంచి మీ బాధ్యత నాది. మీ వెనక నేనున్నాను. ధైర్యంగా రండి. సార్ సార్ ఆగరా. ఏంట్రా, మళ్ళీ దీన్ని ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు? పోలీసులు మీరా గారికి బెయిల్ ఇచ్చారన్నానమ్మా. బెయిల్ ఇస్తే వాళ్ళింటికి వెళ్ళాలి కానీ మన ఇంటికి తీసుకొచ్చావేంట్రా? తనకి వేరే ఇల్లు లేదు నాన్న. ఇక నుంచి తను మన ఇంట్లోనే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా? తీవ్రవాదులతో సంబంధం ఉన్న అమ్మాయి మన ఇంట్లో ఉండడం ఏంటి? తన అమాయకురాలక్క. తనకే తీవ్రవాదులతోనూ సంబంధం లేదు. తన గురించి నీకు మాకు పూర్తిగా తెలియదు కదా బామ్మర్ది. కోరి ప్రమాదాన్ని ఇంట్లో తెచ్చి పెడతానంటావేంటి? తనెవరో ఎలాంటిదో నా మనస్సాక్షికి తెలుసు బావా. తనే తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. నీ నమ్మకంతో మాకు సంబంధం లేదురా. అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పంపించేయి. ఆయన మావాడు తీసుకొస్తే మాత్రం ఏ మొహం పెట్టుకుని వచ్చావే మా ఇంటికి? ఇదేదో మీ అత్తారిళ్ళు అయినట్టు దర్జాగా వచ్చేసావు. వెళ్ళిక నుంచే. తనెక్కడికి వెళ్ళదు బావా, ఇక్కడే ఉంటుంది. అది ఇక్కడ ఉండడానికి మేము ఒప్పుకో అని చెప్తున్నాం కదా. మర్యాదగా దాన్ని పంపించు. కుదరదు నానమ్మా. ఇప్పుడు మీరా గారికి మనం తప్ప ఎవరూ లేరు. తన మొగుడున్నాడు కదరా, వాడి దగ్గరకు వెళ్ళమని చెప్పు. మొన్న బల్లే బల్లే అంటూ ఒకడు వచ్చాడు కదా, అతని దగ్గరికి పంపించు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలీదు. అతను వచ్చే వరకు మీరా గారు మనతోనే ఉంటారు. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదేంట్రా? అది ఇక్కడ ఉండడానికి నేను చచ్చినా ఒప్పుకోను. దానికి ఇంట్లో స్థానం లేదు. అవునా? సరే, మీ నిర్ణయం మీరు చెప్పారు. ఇప్పుడు నా నిర్ణయం కూడా చెప్తాను, వినండి. దయచేసి నా గురించి మీరు గొడవ పడకండి సార్. నేను వెళ్ళిపోతాను, ఎక్కడొక చోట ఉంటాను, ప్లీజ్. అలాగే మీరా గారు, కాసేపు ఇక్కడే ఉండండి. ఇప్పుడే వస్తాను. ఏంట్రా, బాబుని బ్యాగ్ని తీసుకుని వచ్చావు? ఏం చేస్తున్నావు? మీరా గారు ఏ తప్పు చేయలేదు, తను నిరపరాధి అని చెప్తుంటే మీరెవరూ నమ్మట్లేదు కదా. అలాగే తన ఇంట్లో ఉంటుంది అంటే మీకు ఇష్టం లేదంటున్నారు. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. ఏంటా నిర్ణయం? మొన్న వీడి కోసం మీరా గారిని ఇక్కడే ఉంచుతాను అంటే మీరెవరో వద్దన్నారు. అప్పుడు నేను మీ మాటని గౌరవించాను.
ఇప్పుడు మీరా గారు కష్టాల్లో ఉన్నారు కాబట్టి తనని ఇక్కడే ఉంచుతాను అంటుంటే ఇప్పుడు మీరు వద్దు అంటున్నారు. ఇప్పుడు నేను మీ మాటని గౌరవించలేను. నా బాబుకి మీరా గారు అవసరం ఉంది. తను లేకుండా బాబు ఉండలేడు. అందుకే మీరా గారితో పాటు బాబుని తీసుకొని నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? తను ఎవరనరా తన కోసం బయటికి వెళ్తానంటున్నావు? తన కోసం కాదు నాన్న, బాబు కోసం వెళ్తానంటున్నాను. మీరా గారు నా బాబుని కన్న తల్లిలా చూసుకుంటున్నారు. నా అహల్య తిరిగి వచ్చే వరకు నేను బాబు మీరా గారితోనే ఉంటాం. నిజంగా నీకు మతిపోయిందిరా? నా ముని మనవణ్ణి ఎవరి చేతిలో పెట్టాలనుకుంటున్నావురా నువ్వు? వాడి కోసమే అయితే వాడిని చూసుకోవడానికి అదితి లేదా? నా బాబుకి అదితి తల్లి కాదు కదా, సవతి తల్లి కూడా కాదు. తన నీడ కూడా నా బాబు మీద పడనివ్వను. ఆ రోజు కూడా నువ్వు ఇలాగే మాట్లాడావురా. అదితిని కాదని అహల్యని పెళ్లి చేసుకొనొచ్చి తనకి సపోర్ట్ చేశావు. ఇప్పుడు మీరా కోసం మాట్లాడుతున్నావు. వీడిని కన్న తండ్రిగా వీడిని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. వీడెవరి దగ్గర సంతోషంగా ఉంటాడో, ఎవరి దగ్గర వీడికి సమస్య ఉండదో వాళ్ళ దగ్గర వీడు నేను ఉంటాం. తను నేరస్తురాలు బామ్మర్ది. అలాంటి దాంతో ఉంటే నువ్వు కూడా జైలుకి వెళ్తావు. తను నేరస్తురాలు కాదు, నిరపరాధి. చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? సార్ ప్లీజ్ సార్, దయచేసి నా కోసం మీరు గొడవ పడకండి. నేను వెళ్ళిపోతాను ప్లీజ్ సార్. మిమ్మల్ని ఒంటరిగా పంపించలేను మీరా గారు. మీతో పాటు నేను వస్తాను. నా బాబు బాధ్యత మీది, మీ బాధ్యత నాది. నాకు బాబు కావాలి, బాబుకి మీరు కావాలి. అది కాదు సార్. మీరు ఇంకేం మాట్లాడకండి. వెళ్తే ముగ్గురం వెళ్ళిపోదాం, ఉంటే ముగ్గురం ఇక్కడే ఉందాం. నేను నిర్ణయం తీసేసుకున్నాను. అయితే దీంతోనే వెళ్ళి చావురా. మా మాట అంటే నీకు లెక్క జమ లేదు కదా. వెళ్ళండి, వెళ్ళి ఏ గంగలోనూ దూకి చావండి. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? ఇప్పటికే అహల్య ఇంట్లోంచి వెళ్ళిపోయి మన పరువంతా పోయింది. ఇప్పుడు వీడు ఈ అమ్మాయితో వేరే ఇంట్లో ఉంటే ఇక మనం బయట తలెత్తుకోగలమా? అందరూ మన మొహం మీద ఊస్తారు. ఆ విషయం అర్థమవుతుందా మీకు? అందుకని దీన్ని ఇంట్లో పెట్టుకుంటావా? తప్పదమ్మా. వాడు బాబు గురించి ఆలోచించాలా మాట్లాడుతున్నాడు. మనం కూడా చంటిపెట్టే గురించి ఆలోచించాలి కదా. ట్రై, నువ్వు బాబుని తీసుకుని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరా కూడా ఇక్కడే ఉంటుంది.